Recording in Om Namo. So thank you all for joining today's class, Bhagavatam class. So please accept my humble obeisances to all the people who joined, all the devotees who joined this Zoom call. So quick prayers to start చేస్తున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్. నష్టప్రాయషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. నమో విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాద్యే పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనం చతుర్థ స్కంధంలో 4వ అధ్యాయంలో క్యాంటోలో 29వ అధ్యాయంలో 23 నుంచి 27 శ్లోకాలు చదువుతున్నాను. సో నేను చదవడానికి ట్రై చేస్తాను. ఆద్యో వ్యాధ్యస్తస్య సైనికాయవనాశ్చరః భూతోపసర్గరయః ప్రజ్వారో ద్వివిధో జ్వరః. ఏవం బహువిధైర్దుఃఖైర్దైవాభూతాత్మసంభవై క్లేశ్యమానః శతం వర్షం దేహే దేహితమో వృతః. ప్రాణేంద్రియామనోధర్మాన్ ఆత్మని ఆదస్య నిర్గుణః. సేతే కామలవాన్ ధ్యాయాన్ మామహం ఇతి కర్మకృత్. యదాత్మానం అవిజ్ఞాయ భగవంతం పరం గురుం పురుషస్తు విసజ్యస్తా గుణేషు ప్రకృతే స్వదృక్. గుణాభిమాని స తదా కర్మణి కురుతే అవశః. శుక్లం కృష్ణం లోహితం వా యథా కర్మాభిజాయతే. మాతాజీ మీరు ఆ ట్రాన్స్లేషన్ పర్పూట్ చదవండి మాతాజీ. నెక్స్ట్ శైలజ మాతాజీ రెడీ ఉన్నాను. చదవండి మాతాజీ. 23, 24, 25 శ్లోకాల పర్పోటు భాష్యము. యవనేశ్వరుని అనుచరులే మృత్యుసేన అని పిలువబడిరి. వారే దేహమునకు మనస్సునకు సంబంధించిన వివిధ తాపములు, ప్రజ్వారము అనున్నది అత్యధిక ఉష్ణము, అత్యధిక శీతలము అనడి 2 విధములకు జ్వరములను టైఫాయిడ్, న్యూమోనియా సూచించును. దేహం నందున్న జీవుడు దైవికమైనవి, ఇతర జీవుల వలన కలిగినవి, దేహము మరియు మనస్సుచే కలిగినవి అయిన పెక్కు తాపములచే కలత చెందుచుండును. దేహము, మనస్సు, ఇంద్రియముల యొక్క అవసరములను గాంచుచు నానా విధములకు రోగములచే బాధపడు జీవుడు పలు క్లేశములను అనుభవించుచున్నను భౌతిక జగత్తును భోగించవలననడి వాంఛ వలన పెక్కు ప్రణాళికలను యోచించుచుండును. ఈ భౌతిక అస్థికత్వమునకు పరుడైనప్పటికీ అతడు అజ్ఞానవశమున నేను నాదనడి మిథ్యాహంకారముచే ఆ క్లేశములనన్నింటినీ స్వీకరించును. ఈ ప్రకారము అతడు 100 ఏళ్ల కాలము ఈ దేహంన వసించును. భాష్యము. అసంగోయం పురుష అని వేదములందు తెలుపబడినది.
ఆత్మ భౌతికమైనది కాదు. కనుక జీవుడు నిజమునకు భౌతిక అస్తిత్వమునకు పరుడు. జీవుడు ఉన్నతమైన శక్తి అని భౌతిక తత్వములైన భూమి, జలము, అగ్ని, వాయువు వంటివి న్యూన శక్తి అని భగవద్గీత యందు చెప్పబడినది. భౌతిక తత్వములు భిన్నమైనవి అని కూడా వర్ణింపబడినది. అంతరంగిక శక్తి, ఉన్నత శక్తి అనున్నది బాహ్య శక్తి సంపర్కమునకు వచ్చినప్పుడు అనేక క్లేశములకు గురియగును. దీన్నే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందలి రెండవ అధ్యాయంలో 14వ శ్లోకం నందు మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ అని పలికెను. అనగా భౌతిక దేహం వలననే జీవుడు వాయువు, జలము, అగ్ని, అతి కోష్టము, అధిక శీతలము, సూర్యకాంతి, అత్యాహారము, చెడు ఆహారము, దేహం నందలి త్రిధాతువుల కఫము, పిత్తము, వాయువు, అసంతుల్యము వంటి వానిచే పెక్కు క్లేశములకు గురియగుచున్నాడు. ప్రేవులు, గొంతు, మెదడు, ఇతర దేహాంగములు అతి దారుణముగా వ్యాధులకు గురిగాగా జీవుడు తీవ్ర క్లేశములను అనుభవించుచుండును. కానీ నిజమునకు అతడు ఈ భౌతిక తత్వములకు పరమైన వాడు. 2 విధములకు జ్వరములని ఈ శ్లోకంలో వర్ణింపబడిన వాటిని సమకాలీన పరభాషలో న్యూమోనియా, టైఫాయిడ్ అని చెప్పుకొనవచ్చును. అతి తీవ్రమగు జ్వరములు కలిగినప్పుడు వానిని ప్రజ్వారమని వర్ణించవచ్చును. ఇతర జీవుల వలన కలిగడి క్లేశములు కూడా కలుగు. ప్రభుత్వం వారు అధికమైన పన్నులు వసూలు చేయుచుందురు. దొంగలు, దోపిడీగాండ్రు, కపటులు ఉండనే ఉన్నారు. ఈ ప్రకారము ఇతర జీవులచే కలిగడి క్లేశములు ఆది భౌతిక క్లేశములని అనబడును. దుర్భిక్షము, మహమ్మారి, కరువు, యుద్ధము, భూకంపము వంటి క్లేశములు కలుగుచుండును. దేవతల వలన లేదా మన అదుపులో లేనట్టి ఇతర శక్తుల వలన అవి సంభవించుచుండును. నిజమునకు జీవులకు పెక్కురు శత్రువులు కలరు. ఈ సంసారం ఎంతటి కష్టభూయిష్టమో తెలియజేయుటకే ఇవన్నీను వివరింపబడినవి. భౌతిక అస్తిత్వం యొక్క ఈ మూల క్లేశం నెరిగి జీవుడు భవబంధముల నుండి భయపడినట్లుగా చేసి భగవద్ధామమునకు మరల్చవలను. జీవునకు అతడు భౌతిక దేహం నందు ఏమాత్రము సుఖం నందడు. దేహం వలన అతడు ఆకలి దప్పులకు గురి అగుచుండును. మనస్సు, వాక్కు, క్రోధము, ఉదరము, ఉపస్థము, పాయువుచే ప్రభావితమగుచుండును. భౌతిక జగత్తునందు ఇంద్రియ తృప్తిని కోరును కనుకనే దివ్యుడగు జీవాత్మ పలు కష్టములనే చుట్టుముట్టబడును. ఇంద్రియ భోగకర్మను విరమించి అతడు తన ఇంద్రియములను కృష్ణ సేవలో నియుక్తం కావించినచో సంసార క్లేశములనియు శీఘ్రమే నశింపగలవు. కృష్ణ భక్తి పురోగమనములతో అతడు సమస్త క్లేశముల నుండి బయటపడి దేహ త్యాగానంతరము భగవద్ధామమునకు చేరగలడు. 26, 27 చదివేస్తానండి, అయిపోతుంది. యదాత్మానమవిజ్ఞాయ భగవంతం పరం గురుం పురుషస్తు విషజ్జేత గుణేషు ప్రకృతే స్వదృక్ గుణభిమాని స తదా కర్మాణి కురుతే వశః శుక్లం కృష్ణం లోహితం వా యథా కర్మాభిజాయతే. స్వభావరీత్యా జీవునకు తన అదృష్టమును లేదా దురదృష్టమును ఎంచుకొనడి సూక్ష్మ స్వాతంత్రము కలదు. కానీ అతడు తన పరమ గురువును దేవదేవుని మరిచినప్పుడు ప్రకృతి గుణములకు వశీభూతుడగును. గుణ ప్రభావితుడై అతడు దేహమే తానని తలచుచు ఆ దేహము కొరకు అనేకమగు కర్మల్లో అనురక్తుడగును. కొన్ని మార్లు తమోగుణ ప్రభావితుడగుచు, కొన్ని మార్లు రజోగుణ ప్రభావితుడగుచు, మరికొన్ని మార్లు సత్వగుణముచే ప్రభావితుడగుచు జీవుడు ఈ విధముగా త్రిగుణముల వలన వివిధ రకములకు దేహములను పొందుచుండును. భాష్యము. ఈ వివిధ రకములకు దేహములు భగవద్గీత 13వ అధ్యాయంలో 22వ శ్లోకం నందు ఇట్లు వివరించబడినవి. పురుష ప్రకృతిస్థో హి భుంజే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యో నిజ జన్మసు. భౌతిక ప్రకృతి యందు త్రిగుణములను అనుభవించు జీవుడు ఈ విధముగా జీవనమును సాగించును. భౌతిక ప్రకృతితో అతనికి కల సంగత్వమే దానికి కారణము. ఆ విధముగా అతను ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. గుణ సంపర్కం వలననే జీవుడు 84 లక్షల రూపములలోని నానావిధ దేహములను పొందుచుండును. జీవునికి సూక్ష్మమగు స్వాతంత్రం కలదని స్వదృక్
అను పదముచే ఇచ్చట స్పష్టంగా వివరించబడినది. తన సంక్షేమమును చూడగలిగిన వాడని ఆ పదము యొక్క భావము. జీవుని సహజ స్థితి అతి సూక్ష్మమైనది. తన ఎంపికలో అతడు తప్పు చేసే అవకాశం కలదు. ఆ ప్రకారం అతడు భగవంతుడినే అనుకరించవలనని తలంచవచ్చును. సేవకుడు కూడా తన స్వంత వ్యాపారమును ప్రారంభించి యజమానిని అనుకరింపగోరవచ్చును. అది కావించినప్పుడు తన యజమాని రక్షణమును కోల్పోవగలడు. తన యత్నముతో అతడు విఫలుడే కావచ్చును, లేదా కొన్ని మార్లు జయమును సాధింపవచ్చును. అదేవిధంగా కృష్ణుని అంశ అయిన జీవుడు ఆ దేవునితోనే పోటీ పడుటకు తన సొంత వ్యాపారమును ప్రారంభించును. భగవంతుని స్థానమును బడయుటకు పెక్కు పోటీదారులు ఉన్నారు, కానీ భగవంతునిగా నగుట అసాధ్యమే కదా. ఆ విధముగా పలువురు భగవంతుని అనుకరింప యత్నించినందునే భౌతిక జగత్తునందు జీవన సంఘర్షణ నెలకొని ఉన్నది. జగత్ సేవ విముక్త్వం కలిగి దేవదేవుని అనుకరింపగోరట వలననే భవబంధం కలుగుచున్నది. కృత్రిమ పద్ధతిలో భగవంతునితో ఏకం కాగోర యత్నించు మాయావాద తత్వవేత్తలు భగవంతుణ్ణి అనుకరింతురు. తాము ముక్తులమని వారు తలంచినప్పుడు కేవలం అది భ్రమ మాత్రమే అగును. ఎవడును భగవంతునితో ఏకము కాని సమానం కాని కాజాలడు. ఆ విధముగా ఊహించుట భావబంధమును కొనసాగించుటే కాగలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ ఆల్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ప్రేయర్స్తో స్టార్ట్ చేస్తాను. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం తస్మై శ్రీ గురువే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं. नमो ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमती भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्यदेशतारिणे. कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందము 4వ వర్ణ సృష్టి క్రియేషన్ ఆఫ్ 4th ఆర్డర్లో 29వ అధ్యాయంలో నారదుడు ప్రాచీన పరిషత్తుకి జరిగిన సంవాదం గురించి మాట్లాడుకుంటున్నాం. దాంట్లో ఈరోజు 23, 24, 25 శ్లోకాలు టుగెదర్గా ఉన్నాయి. తర్వాత 26, 27 టుగెదర్గా ఉన్నాయి. మెయిన్గా మనం ఓల్డ్ ఏజ్ గురించి నిన్న కృష్ణవేణి ప్రభు మాట్లాడారు. సో ఈరోజు మెయిన్ డిసీజెస్ గురించి, తర్వాత మెటీరియల్ మోడ్స్ ఆఫ్ నేచర్ గురించి మాట్లాడతాము. సో మెయిన్గా ఇందులో వచ్చేసి ఇప్పుడు నారదుడు చెప్పిన అలగారికల్ స్టోరీకి ప్రాచీన భవిష్యత్కి ప్రాపర్గా అర్థం కాలేదన్నట్టు. సో దాంట్లో క్యారెక్టర్స్ ఏంటి రియల్ వరల్డ్లో, అసలు అది ఎలా ఆయన స్టోరీయే చెప్తున్నాడు అని ఆయనకు అర్థం కావడానికి కోసం ఆయన లైఫ్కి రిలేటెడ్గా అన్నీ చెప్తున్నాడు అన్నట్టు. సో మనకు ఈ శరీరంలో ఉన్నప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అవిద్య వల్ల కలిగేది భావన ఏంటి, ఏం వస్తుంది, నేను నాది అనే భావం వస్తుంది. సో ఈ మెటీరియల్ బంధనాలు ఎలా ఉన్నాయి, దాని గురించి, ఆ స్వభావాల గురించి అన్నీ చెప్తున్నాడు అన్నట్టు నారదముని ప్రాచీన భవిష్యత్తుకి. సో అందులో ఈ అవిద్య వల్ల ఈ ప్రకృతి గుణాల లెక్క అటాచ్మెంట్లో ఎలా పడిపోతాడు, ఎలా బాధలు అనుభవిస్తాడు, కర్మలతో నానా శరీరాలు మార్చుకుంటూ ఎలా జన్మలు ఎత్తుతుంటాడు, తర్వాత ఫైనల్గా భక్తి వల్ల విముక్తి ఎలా పొందుతాడు అనేది మనం ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ 3 శ్లోకాస్లో టుగెదర్ ఉన్నాయి కాబట్టి ట్రై చేద్దాము. సో మనము ఈ మానవ జీవితంలో కానీ శరీరంలో మెటీరియల్ బాడీలో ఉన్నంత వరకు మనకు ఈ వ్యాధులు కానీ బాధలు కానీ ఇవన్నీ మన ఈ క్లేశాలు ఉన్నాయి కదా, ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక.
సో మనకు వేరే లివింగ్ బీయింగ్స్ నుంచి వచ్చేది ఆది భౌతిక, ఆధ్యాత్మిక అంటే మన బాడీ మైండ్ సోల్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్, అంటే మనకు ఫీవర్ రావడం కానీ అట్లాంటివి, లేకపోతే బయట నుంచి వచ్చేవంటే ఏదో డాగ్ బైట్ కానీ, లేకపోతే వేరే ప్రాణుల వల్ల మనం ఎవరైనా మన మీద అటాక్ చేసేది అది. తర్వాత ఆది దైవిక అంటే న్యాచురల్ కెలామిటీస్, ఎర్త్ క్వేక్స్ కానీ హరికేన్స్ కానీ అలా అన్నట్టు. సో ఈ 3 క్లేశాలు ఉంటాయి, 3 ఫోల్డ్ మెజరీస్. అండ్ మళ్ళీ ఈ వ్యాధులు అనేది ఓల్డ్ ఏజ్, డిసీజ్, ఈ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి. మనకు తెలుసు బర్త్ చాలా కష్టం, అది పుట్టడం, తర్వాత ఓల్డ్ ఏజ్, డిసీజ్, డెత్ కూడా చాలా. ఒక్కసారి ఎవరు పర్పుట్లో ఐ థింక్ భగవద్గీతలోనే ఉండే 1000 స్కార్పియన్స్ ఒకసారి కుట్టితే దానికి ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుందంట ప్రాణం విడిచిపెట్టే సమయంలో, బాడీని సోల్ విడిచిపెట్టే టైంలో అంత బాధ ఉంటుందంట. సో గర్భస్థ నరకం అని కూడా అంటారు. పిల్లవాడు పుట్టినప్పుడు కానీ పాప పుట్టినప్పుడు కానీ చాలా నరక బాధ ఉంటుందంట. జన్మించేటప్పుడు అంతా డార్క్నెస్లో ఉంటుంది కాబట్టి 9 months బయటికి వచ్చినప్పుడు అది చాలా డిఫికల్ట్ స్టేజ్ అంట. సో అది కూడా ప్రాబ్లం. తర్వాత ఓల్డ్ ఏజ్ ప్రాబ్లము నేను ప్రభు కూడా క్లియర్గా చెప్పాను. ఇప్పుడేమో డిసీజెస్ గురించి ఈరోజు. సో ఆ డిసీజెస్ కూడా ఎంత ప్రాబ్లమాటిక్గా ఉంటాయి, శరీరం శక్తి కోల్పోతుంటుంది. సో దానివల్ల మెయిన్గా అవిద్య వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. తర్వాత 26, 27లో ఏంటంటే మనం కృష్ణం వందే జగద్గురుం కదా, కృష్ణుడిని మనం పరమ గురువుగా గుర్తించితే ఈ ప్రకృతి గుణాలు మనని లైక్ మనం ఆ భక్తిలో ఉంటే మనము దాన్ని నియంత్రించగలుగుతాం. సో పూర్తిగా వశులం కాము. సో ఈ ఈ గుణాల ప్రభావం వల్లనే మనము డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తాం. బికాజ్ మనం చేసే కర్మలు బట్టే మనకు నెక్స్ట్ లైఫ్ డిసైడ్ అవుతుంది. సో మనం పాపం చేస్తే డెఫినెట్గా నరకంలో బాధలు అనిపించడం కనుక లోవర్ స్పీసీస్కి వెళ్తాం. పుణ్యం చేస్తే హయ్యర్ ప్లానెటరీ సిస్టమ్స్ వర్గానికి ఇట్లా వెళ్తాం. సో మనం చేసే కర్మలు బట్టి మనం నెక్స్ట్ లైఫ్ పొందుతాం. సో ఈరోజు ఫస్ట్ 3 శ్లోకాల్లో ఏం చెప్పాడంటే, ఈ ఈ జీవి శరీరంలో ఉన్నంత కాలం మనసు చాలా బాధలు పడుతుంటుంది. అండ్ వేరియస్ శరీరానికి డిసీజెస్ వస్తుంటాయి, దానివల్ల నష్టాలు కలుగుతాయి. సో మనం ఈ 3 రకాల చూసాము, 3 ఫోల్డ్ మిజరీస్ కూడా. తర్వాత ఈ ప్రజ్వల అనేది ప్రజ్వర అనేది 2 రకాల జ్వరం అని చెప్తాడు. ఒకటేమో హై టెంపరేచర్, అది టైఫాయిడ్ లాంటిది, అండ్ టూ మచ్ కోల్డ్, నిమోనియా లాంటిది. సో ఈ 2 బాధిస్తాయి అని చెప్తున్నాడు. సో ఇవన్నీ యమరాజు సైనికుల్లాగా ఈ జీవుణ్ణి చుట్టుముట్టి బాధిస్తాయని చెప్తున్నాడు ఈ శ్లోకాన్ని. సో మనం ఈ 3 రకాల క్లేశాలు అండ్ ఈ వ్యాధులతోని చాలా మనము సతమతమవుతూ ఉంటాం. సో కాబట్టి మనం దీని నుంచి బయటపడాలంటే మనకు ప్రాపర్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఉండాలి. లేకపోతే ఈ అజ్ఞానం ఉన్నంత వరకు, ఇగ్నోరెన్స్ ఉన్నంత, అవిద్య ఉన్నంత వరకు ఇవన్నీ మనకు కప్పేసి ఉంటాయి అన్నట్టు, మనం గుర్తించలేము. సో మనకు అహంకారం, నేను అనే భావన ఉంటుంది. సో దానివల్లనే ఇలా మెటీరియల్ సైకిల్లో ఉంటుంది, బర్త్ డెత్ సైకిల్లో ఉండి మనం మళ్ళీ రీబర్త్ తీసుకుంటాం. సో కాబట్టి ఈ మన సోల్ ఎటర్నల్ గా ఉన్నా కూడా ఈ బాడీ ఎటర్నల్ గా ఉండదు. కాబట్టి ఇది టోటల్ గా మెటీరియల్ నేచర్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మనం ఈ భౌతిక గుణాలకు మనం అతీతులం కాం. కాబట్టి దానివల్లనే ఇప్పుడు మనం చేసే ఏ పని అయినా రియాక్షన్ ఈక్వల్ గా ఉండదు అందరికి. అందరు సేమ్ వర్క్ చేస్తారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం ఒక ఐఐటిలో చదివాం అనుకోండి, అందరికీ ఒకే కంపెనీలో జాబ్ రాదు, అందరూ ఒకే లెవెల్ ఉన్నత స్థితికి వెళ్ళరు. కొందరు అంత మంచి ఇన్స్టిట్యూట్లో చదివినా కూడా మామూలు జాబ్స్ కూడా చేసుకుంటారు. కెరియర్ కొందరికి గ్రో అవుతుంది, తర్వాత వాళ్ళు మాస్టర్స్, పిహెచ్డీలు చేస్తారు. కొందరు ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ లాగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ రాస్తారు. సో డిఫరెంట్గా ఉంటారు. ఈవెంట్లో ఇంజనీరింగ్లో ఐఐటి జాయిన్ అయ్యారు, అందరూ ఇంజనీరింగ్ చేశారు, బట్ వాళ్ళు ఒక్కొక్క దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. సో మనం కూడా మనం చేసినంత మాత్రం యాక్షన్ చేస్తే దానికి రిజల్ట్ మనం చేసిన యాక్షన్కి ఈక్వల్గా ఉండదు. ఎందుకంటే ఆ రియాక్షన్ మనకు వచ్చేది రిజల్ట్
కృష్ణుడు మనకి ఇచ్చే గ్రేస్ బట్టి ఉంటుంది. మనం పూర్వజన్మలో మన పాప పుణ్యాల బట్టి కూడా ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనకు తెలియదు. దాన్ని కొందరు అదృష్టంగా అంటుంటారు. బట్ ఇవి అదర్ రీజన్స్ కూడా ఉంటాయి. సో సో సారీ కాలేజ్ సో అది మనం తెలుసుకోవాలన్నట్టు. సో నాది నేను ఇట్లా అని మనం మాట్లాడుతూ ఉంటాం. సో దాని సో అసంగోహ్యాహ్యం పురుష. సో ఇది వేదాల్లో చెప్పింది అన్నట్టు. ఈ జీవాత్మ అసంగ అంటే ఈ భౌతిక దేహంతో అసలు సంబంధం ఉండదు. మెటీరియల్ బాడీతో సంబంధం ఉండదు. మనకు ఇంకోటి ఏంటంటే ఈ సటిల్ బాడీ అంటారు. మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ సోల్ టుగెదర్. సో అది మన శరీరాలు మార్చుతూ ఉంటుంది. సో అందుకే మనకు పూర్వజన్మలో చేసిన వాసనాలు బట్టి నెక్స్ట్ లైఫ్ డిసైడ్ అవుతుంది. సో కాబట్టి మనం ఎలా ట్రైన్ చేసుకుంటే నెక్స్ట్ లైఫ్ అలా వస్తుంది. అదే మనం భగవద్గీతలో కూడా చెప్తాం. సో మెయిన్గా మనం ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం ఏంటంటే 3 రకాల ఎనర్జీస్ ఉంటాయి కృష్ణుడివి. ఒకటి ఇంటర్నల్ ఎనర్జీ, ఒకటి ఎక్స్టర్నల్ ఎనర్జీ, ఒకటి మార్జినల్ ఎనర్జీ. సో మార్జినల్ ఎనర్జీ కింద తటస్థ ఎనర్జీ కింద మన సోల్స్ అన్ని వస్తాయి. ఈ లివింగ్ ఎంటిటీస్ అంతా సోల్స్ అన్ని వస్తాయి. అవి కూడా ఎటర్నల్. సో మార్జినల్ ఎనర్జీ మనము, అండ్ ఎక్స్టర్నల్ ఎనర్జీ అంటే ఈ మాయా ప్రకృతి, ఇది బహిరంగ శక్తి కూడా అనొచ్చు. ఇంకోటి ఇంటర్నల్ పొటెన్సీ, ఇది యోగమాయ, అది భక్తి సైడ్ లాగేస్తుంది, కృష్ణుడి సైడ్ లాగుతుంది. మాయనేమో కృష్ణుడు అవే. మనం ఎప్పుడైతే కృష్ణుడి నుంచి దూరం వెళ్ళిపోతామో మనం మాయ పట్టేస్తుంది. కృష్ణుడి దగ్గర పోతే యోగమాయ మనం కృష్ణుడికి దగ్గర చేస్తుంది. అది ఇంటర్నల్ పొటెన్సీ ఆర్ లక్ష్మీమాత అనొచ్చు. ఇక్కడ అది భగవద్గీత శ్లోక కూడా చెప్పారు. 2nd chapter 14th శ్లోక, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయనో నిత్య స్థితి భారత. సో దాంట్లో ఏమంటాడంటే మన ఈ శరీరంలో ఉన్నంత వరకు మనకి శరీరం చలి, వేడి, సుఖము, దుఃఖము తప్పవు. ఈ మెటీరియల్ బాడీలో ఉంటే ఇది ఫుల్ ఆఫ్ మిజరీస్. మనకు భగవద్గీతలో ఆల్రెడీ చెప్పారు, దుఃఖాలయం అశాశ్వతం. సో టెంపరీ, అశాశ్వతం అంటే టెంపరీ, దుఃఖాలయం అంటే ఫుల్ ఆఫ్ మిజరీస్. సో కాబట్టి ఇవి వస్తూ ఉంటే పోతుంటాయి, సీజన్స్ లాగా. వింటర్ అండ్ సమ్మర్ వచ్చినట్టుగా ఇవి కూడా వస్తూ ఉంటాయి పోతుంటాయి. అలాంటిది మనం ఎప్పుడైనా కష్టం వచ్చినా ఆ కష్టం కొన్ని రోజులే ఉంటుంది, తర్వాత అది పోతుంది. సో కాబట్టి మనం ఈ జీవి శరీర సంబంధం వల్లే ఈ బాధలు పొందుతాం. ఈ సంబంధం లేదనుకో ఆ బాధలు మనల్ని వర్తించాయి. నేను బాడీ కాదు అనుకుంటే అది చలి అయినా వేడి అయినా మనం డిఫరెన్స్ ఉండదు. మనం అది అనుకుంటే బాధ ఉంటుంది, నేను శరీరం అనుకుంటే. తర్వాత ఈవెన్ మన ఆయుర్వేదంలో కూడా 3 types ఆఫ్ బాడీస్ గురించి మాట్లాడారు, కఫ, పిత్త, వాయు అని. సో ఈ శరీరాలు ఆ విధాల వల్ల, దాంట్లో అసమానతల వల్ల అది మనం దేని కిందకి వస్తుందో అనే దాన్ని బట్టి కొందరికి శరీరం కఫలా ఉంటుంది, పిత్త, వాయు అట్లా ఉంటాయి డిఫరెంట్గా. దానివల్ల అంటే మన బాడీలో ఉండే ఆహారం, ప్రాణవాయువు కానీ ఇవన్నీ అన్నీ ప్రాపర్గా లేకుంటే దాంట్లో ఇవి ఇంకా బాడీలీ ప్రాబ్లమ్స్కి కూడా కారణమవుతాయి. సో కొందరికి చిన్నప్పటి నుంచే లైక్ పుట్టిన నుంచే డయాబెటిక్తో పుట్టవచ్చు చాలా, లైక్ సో ఇంకా ఇన్సులిన్ తీసుకుంటుంటారు పసిపిల్లల నుంచి. సో వాళ్ళకి లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి వస్తుంది. సో అలాంటి వ్యాధులు వస్తాయి, అనేక ఉన్నాయి అన్నట్టు. సో ఇవన్నీ శరీరంలో కొన్ని దోషాలు బట్టి వస్తుంటాయి. సో కాబట్టి ఏదైనా ఇంబ్యాలెన్స్ అయితే డెఫినెట్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మనము చూస్తాం. అండ్ ఆది భౌతిక అనేది వేరే వాళ్ళ నుంచి వచ్చేది అని మనం మనం ఇప్పుడు ఏదైనా మోసపోయాం, స్కామ్, సో అది కూడా అది ఆది భౌతిక బాధలు అన్నట్టు. సో దొంగతనం జరిగిందని, సో అలాంటివి. సో అవి ఎప్పుడు మనల్ని బాధిస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, ఇది ఆది దైవిక అనాలి. ఎందుకంటే పెట్రోల్ మనం డైరెక్ట్గా ఫాలో అవుతలేము. బట్ ఇలాంటి అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు ఇవన్నీ వస్తున్నాయి. ఇవి ప్రకృతి చేసినాయి, కానీ మనం ప్రకృతిని ఎక్స్ప్లోయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కానీ, మైనింగ్ కానీ ఇవన్నీ చేస్తుంటే అది భూమిలో నుంచి అన్ని తీసేస్తుంటే దానికి ఇంబ్యాలెన్స్ అయ్యి లైక్ ఇవన్నీ జరుగుతుంది.
సో మనం ప్రకృతిని అబ్యూజ్ చేస్తే, ఎన్వైరన్మెంట్ ప్రాపర్ రక్షించుకుంటే, ఇప్పుడు క్లైమేట్ ఇది చూస్తున్నాం కదా, అది నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర ఉన్న ఐస్ మెల్ట్ అవుతుంది అంటున్నారు. ఎందుకంటే వెదర్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయంట భూమి మీద. సో దాన్ని కాబట్టి మనం అది అర్థం చేసుకోవాలి. సో మెయిన్గా ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అర్థమైంది. దీని నుంచి బయటపడాలంటే మనం భక్తి చేయాలి. భక్తి అంటే మెయిన్గా చేయాల్సింది చాంటింగ్ అండ్ హియరింగ్. ఇవి ఇంపార్టెంట్ అన్నది భక్తిలో. సో మనం మినిమం 16 రౌండ్స్ ఆఫ్ చాంటింగ్ చేయాలి. అండ్ హియరింగ్, శ్రవణంతోనే కదా ఈ భాగవతం అంతా పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ్ గోస్వామి చెప్పింది. ఆయన 7 days ఇని లిబరేట్ అయిపోయి లైక్ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. సో కాబట్టి మెయిన్గా ఇది చేస్తే మనం ఈ క్లేశాల నుంచి కానీ ఈ ప్రాబ్లమ్స్, ఈ 3 moods దాని నుంచి కానీ బయటపడవచ్చు. ఈ డిసీజెస్ నుంచి అయినా ఇవన్నీ. సో మనం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, మనం క్వాలిటీలో సేమ్ కానీ క్వాంటిటీలో సేమ్ కాదు. మనం ఎటర్నల్, మనం నిర్గుణ తత్వమే, జీవి, సోల్. కాబట్టి మనం ఈ గుణాతీతులమే. మనం ఓన్లీ సోల్ మటుకు, బాడీ మాత్రం గుణాలకు ఆధీనం. కాబట్టి మనం మెయిన్గా ఇవి ఫాలో అయితే, భక్తి ఫాలో అయితే మనం ఈ గుణాలకు పైనకి వెళ్ళగలుగుతాం, ఈ గుణాలు దాటి పైనకి వెళ్ళగలుగుతాం. సో ఇది ఇక్కడ కామ లవాన్ ధ్యాయాన్ అన్నాడు. చిన్న చిన్న ఇంద్రియ సుఖాల కోసం జీవి పెద్ద పెద్ద ప్లాన్స్ చేస్తూ ఉంటాడు అని. సో లైక్ చిన్న చిన్న ఆశలతోనే, ఓకే నేను బాగా కష్టపడి చదవాలి, చదివితే మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి, సో నేను లగ్జరీ కార్ కొనుక్కోవచ్చు, ఇంకా లగ్జరీ కార్ కొనవచ్చు, అట్లా. లేకపోతే ఒక ఇల్లు వస్తే ఇంకో ఇల్లు కొనుక్కోవచ్చు అని. ఇది మామహం అని అంటాడు. అహంకారం, స్వార్థం, ఇవన్నీ దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఈ అహంకారం వల్ల కూడా మళ్ళా మెటీరియల్ బాండేజ్లో పడిపోతాడు. సో మనము మనం సెన్సెస్ని కృష్ణ కోసమని యూజ్ చేయాలి. మన ఇంద్రియాలని అన్ని కృష్ణ సేవలో నిమగ్నం చేస్తే మాత్రం మనకు ఈ దాన్ని సప్రెస్ చేసిన వాళ్ళని కాదు, యూజ్ చేసిన వాళ్ళని. సప్రెస్ చేస్తే ఏదో రోజు బ్లాస్ట్ అవుతుంది. కాబట్టి సప్రెస్ చేయకుండా మనము దాన్ని ప్రాపర్ డైరెక్షన్లో డైవర్ట్ చేసుకొని, కృష్ణ సేవకు డైవర్ట్ చేసుకొని మనం ఆ విధంగా చేసుకుంటే ఈ అట్రాక్షన్స్ ఉంటాయి కదా, అది తగ్గిపోతుంది. సో దాన్ని బట్టి ఏమైపోతుంది, అది మనం ఇంటి ముందు కూడా మాట్లాడుకున్నాం 3 రకాల కర్మల గురించి మాట్లాడుకున్నప్పుడు. ఒకటి వికర్మ అంట, శాస్త్రం ప్రిస్క్రైబ్ చేయనిది, శాస్త్ర ప్రకారం చేసేది కర్మ. అండ్ అకర్మ అంటే దేనికైతే రియాక్షన్ ఉండదు, అది అకర్మ. అంటే ఈ భక్తి చేసేది, లవింగ్ డివోషనల్ సర్వీస్ కృష్ణకి చేసేది అకర్మ కిందకి వస్తుంది. సో బికాజ్ మనకు ఆ ఫ్రూట్స్ ఉండేవి అన్నట్టు, మనకి ఏమి అక్యుములేట్ కాదు, పాపం కానీ పుణ్యం కానీ. బికాజ్ ఏది అక్యుములేట్ అయినా మళ్ళీ మనం పుట్టాల్సిందే. అప్పర్ ప్లానెట్స్ సిస్టంలో, స్వర్గంలో దాంట్లో పుడతాం, మన పుణ్యం ఉంటాయి. అదే పాపం ఉంటే పాతాళ, అతల, వితల, సాతల ఇవన్నీ ఉన్నాయి కదా లోవర్ ప్లానెటరీ సిస్టంలో. కాబట్టి మనం దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఉండే హౌస్ తీసుకుంటే లైక్ ప్రకృతి. సో మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకో, వాటర్ పని చేయట్లేదు, లేకపోతే ట్యాప్ రావట్లేదు, ఏదో ప్రాబ్లం వచ్చింది, రిపేర్ చేయాలి. సో మనమే దానికి పే చేసుకోవాలి. ఇది మన మెటీరియల్ బాడీకి మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మనం దాన్ని నయం చేసుకుంటాం. సో అలా అన్నట్టు. సో ఆ విధంగా కూడా మనం చూసుకోవచ్చు. సో మనం ప్రాపర్లో చేయలేదనుకో, అది ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్. సో ఎర్లీ స్టేజెస్లో జ్వరం వచ్చినప్పుడే ఇంపార్టెంట్. సో హై టెంపరేచర్ వస్తే ఇది టైఫాయిడ్ లాగా అని, లో వచ్చిందని, అదే కోల్డ్ బాగా అయిందనుకోండి, లైక్ రీసెంట్గా నేను తెలిసిన వాళ్ళు దాంట్లో చిన్న బాబుయే 15 months హై నిమోనియా వచ్చింది, లైక్ రెస్పిరేషన్ తీసుకురాలేదు, చనిపోయారు. సో ఇలాంటివి చూసినప్పుడు అయ్యో ఇది ఇంత ప్రమాదకరమా, వీ షుడ్ బి ఆల్వేస్ విజిలెంట్ అని. సో మనం ఆ స్టేజ్ దాటిపోయి వచ్చాం. సో ఇలాంటి జ్వరాలు అందుకే అంటారు 107 వచ్చేస్తే చచ్చిపోతారు అని. సో అంతవరకు టెంపరేచర్ తీసుకెళ్ళదు. ఫస్ట్ ఇమీడియట్గా టెంపరేచర్ తగ్గినాక వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. సో కాబట్టి ఇవి చాలా ప్రాణాంతకం అన్నట్టు. సో అలా దానివల్ల కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో మనసు, ఈ వ్యాధులు, శరీరానికి వ్యాధులు, ఇవన్నీ 2 ప్రమాదకరం. సో మనసుకు వ్యాధి అంటే ఈ అహంకారం. సో ఇవన్నీ పెరిగితే
మానసిక ఈ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఇవన్నీ తగ్గించాలంటే భక్తి. సో మనకు అది అర్థమైంది. సో మనం ఎగ్జాంపుల్గా చూసుకోవాలంటే రియల్ వరల్డ్లో ఒకటి చెప్తాను. సో మనం ఏదైనా లైక్ స్కూల్ ఎడ్యుకేషనే అనుకోండి, ఎగ్జామ్స్లో మనం పాస్ అయినాం అనుకోండి, మన కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అలా ఈ ఇవి డిసీజెస్ వచ్చినాయి మనకు కృష్ణుడు దగ్గర చేస్తాయి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ఎక్కువ భక్తి చేస్తాం. సో అది ఆధ్యాత్మికంగా మనని స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఫార్వర్డ్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి. సో అలానే మనం ఆ అవకాశాలను యూజ్ చేసుకోవాలి. ఈ భక్తి ఉన్నప్పుడు మనకు ప్రాబ్లమ్స్ కూడా చిన్నగా కనపడతాయి. ఎందుకంటే ఆ భక్తి ద్వారా కృష్ణుడు మనకు ఆ బాధలను అధిగమించే శక్తి అన్నా ఇస్తాడు, వేరే వాళ్ళ వల్ల హెల్ప్ దొరకడం అన్నా జరుగుతుంది. సో దట్ మనకు ఆ డిఫికల్ట్ వేస్ ఆఫ్ లైఫ్ మనం ట్రావెల్గా ఈజీగా చేస్తాం. బికాస్ కొందరు నేను ఇస్కాన్ టెంపుల్ కాంగ్రిగేషనల్ మెంబరు, నేను నేమ్స్ చెప్పట్లేదు, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్, జాబ్ పోయింది, ఫ్యామిలీ ఉంది, సో అది ఇంకా స్టేటస్ అలానే ఉంది. పిటిషన్ గ్రీన్ కార్డ్ అప్రూవ్ అయింది కానీ ప్రాపర్గా గ్రీన్ కార్డ్ రాలేదు. బాగా టెస్టింగ్ లాగా అనిపిస్తుంది. బట్ స్టిల్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భక్తి ఎలాగా మర్చిపోలేదు, ఇంకా ఎక్కువ కంటిన్యూస్గా చేస్తాను. కృష్ణుడు ఇంకా మనల్ని ప్యూరిఫై చేస్తున్నాడనే అవకాశంతోనే అది చేస్తున్నాను. సో ఆ విధంగా నేను చూస్తాను డివోటీస్ని. సో కాబట్టి అది ఇంపార్టెంట్. సో మనకు ఈ బాధలు మనకు ఒక గురువుల్లాగా, ఈ మనకి వచ్చే ఎదురయ్యే బాధలు అవన్నీ మనకు గురువుల్లాగా మనకు నేర్పిస్తాయి. ఇవి శత్రువులాగా చూడద్దు, దాని నుంచి మనం నేర్చుకోవాలి. సో మనము లైక్ మనం ఒంటరిగా ఇప్పుడు కొన్నిసార్లు వచ్చినప్పుడు హరికేన్స్ వచ్చినప్పుడు అందరూ ఎఫెక్ట్ అవుతారు, అది ఒక్కరిగా రాదు. సో అది సామూహికంగా దొరుకుతాయి. సో ఇవన్నిటికీ మనం మెయిన్గా మన చేతిలో కొన్ని ఉండయి. సో మనం భక్తి కంటిన్యూ చేస్తూ ఉంటుంటే మనము ప్రాపర్గా 100 years హ్యూమన్ లైఫ్లో బతకగలుగుతాం, పూర్తి జీవితం జీవించగలుగుతాం. సో భక్తి చేసుకున్న వాళ్ళు మంచిగా కృష్ణ కాన్షియస్లో ఉన్న వాళ్ళు మంచిగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దారి తప్పిపోతే ఏం చేస్తాం, జిపిఎస్ యూజ్ చేస్తాం, అది ప్రాపర్ రూట్లో మళ్ళీ పెడతాం. సో అలా మన జిపిఎస్ ఈజ్ లైక్ భక్తి అన్నట్టు. భక్తి ఉందనుకోండి మనకు జిపిఎస్ ఉన్నట్టే, విల్ గో టు ద ప్రాపర్ డెస్టినేషన్. సో అహంకారాన్ని తగ్గించుకోవడం అనేది ఉంటుంది. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్. అది వల్ల ఇంకా ఎక్కువ బాధలు వస్తాయి. సో ఇప్పుడు నాకు ఎలా చెప్పాలంటే, మనం కార్స్లో వెళ్తున్నప్పుడు సిగ్నల్స్ ఉంటాయి, మన రూల్స్ ఫాలో అయ్యామనుకో, రెడ్ సిగ్నల్ దగ్గర ఆగామనుకో యాక్సిడెంట్స్ కావు. సో మనం ఆ విధంగా మనం వెళ్తే మనం కూడా కంట్రోల్ చేసుకుంటే మన కోపాన్ని, అహంకారం, సో తర్వాత దానికి ఎదురయ్యే పర్యవసానాలు రాకుండా ఉంటాయి, మన కూల్గా ఉంటాయి. సో అలా అన్నట్టు. సో గ్రీన్ ఉన్నప్పుడు పోవచ్చు, రెడ్ ఉన్నప్పుడు ఆగాలి. సో మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చెట్టు మనం విత్తనం నాటామనుకో, అది నీడలో సన్ రైస్ లేని దగ్గర పెడితే అది మొలకెత్తదు, సన్ ఉన్న దగ్గరే పెట్టాలి. అప్పుడే సూర్యుడు వస్తేనే ఆ ఫోటోసింథసిస్ ఆర్ వాట్ ఎవర్ ఆ భూమిలో ఆ వేడి వల్లనే, ఆ ఉష్ణోగ్రతలతోనే అది స్ప్రౌట్ అయ్యి అది వస్తుంది అన్నట్టు. సో కాబట్టి మనం కూడా ఏది ఉన్నా కూడా మనం భక్తి ద్వారానే ఆ వెలుగులోకి కావాలి. సో అది ఒకటి. అండ్ మనం ఆల్రెడీ కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం, మన సోల్ క్వాలిటీ సేమ్ పరమాత్మతోని, క్వాంటిటీ కాదు అని. సో అది అర్థమైంది. సో మనం అన్నీ లైక్ నేను నాది అనే దాంతోనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కర్మబంధనానికి మూలం అని కూడా అర్థం చేసుకున్నాం. సో ఇంకా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అంటే, మనం ఓ సినిమా చూసామనుకో థియేటర్లో స్క్రీన్ మీద, ఆ సినిమా అయిపోతుంది, అక్కడ సపోజ్ హీరో చనిపోయాడు అనుకో, కానీ ఆ స్క్రీన్ ఏం పాడైపోదు. సో అది డిసపియర్ అయిపోతుంది, ఆ హీరో క్యారెక్టర్ డిసపియర్ అవుతుంది, బట్ సినిమా క్యారీ ఆన్ అవుతుంది, అందులో ఏమి ఉండదని. సో అలానే ఇప్పుడు మన శరీరం నశించినా కూడా మన ఆత్మ నశించదు, కాబట్టి ఆత్మ నెక్స్ట్ లైఫ్కి వెళ్తుంది, కానీ లైక్ అది నీకు ఎండ్ అయిపోయింది అనేది ఉండదు. సో మళ్ళా నెక్స్ట్ వేరే సినిమా పడుతుంది ఆ స్క్రీన్ మీద. సో అలా అనుకోవచ్చు. సో మనం
చిన్న చిన్నగా మనం స్లోగా మనం ఈ శరీరం కాదు నేను ఆత్మను అనుకుంటే ఈ ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి. ఈ మనం ఈ డిసీజెస్ అంతా ఈ ప్రాబ్లమ్స్ అంతా ఈ రిపేర్స్ బిల్స్ లాగా మనం ఇల్లు లాగా చూస్తే రిపేర్ బిల్స్ అన్నట్టు ఈ హౌస్కి అయ్యే రిపేర్ బిల్. సో సో మనం చేసే ఇది ఏ విధంగా చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. ఈ కర్మబంధనానికి మూలం అనేది ఏంటంటే నేను నాది అనేది మెయిన్ కానీ. సో ఇంకో 26 and 27లో మనం మన ఎటర్నల్ రిలేషన్షిప్ విత్ గాడ్ని రియలైజ్ చేయాలి. అంటే కృష్ణుడిని నేను ఎవర్ సర్వెంట్ లాగా, ఆల్వేస్ సర్వెంట్, శాశ్వత పర్మనెంట్ సర్వెంట్ అనేది మనం మర్చిపోయినప్పుడే మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ 3 ప్రకృతి గుణాలతో మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో కాబట్టి మనం ఇది మర్చిపోతేనే మనకు భగవంతుడు గురువై మనకు ఇవి నేర్పించడానికి ట్రై చేస్తున్నాం. రియల్గా మన స్పిరిచువల్ మాస్టర్ రూపంలో కూడా కృష్ణుడే వచ్చి మనకు దారి చూపిస్తున్నాడు అని భావిస్తాం మనం. సో కాబట్టి వెలుగులో తీసుకొస్తున్నాడు. సో ఇప్పుడు మనకు డైరెక్ట్గా చెప్పిన భగవద్గీత ఉంది, కృష్ణుడు స్వయంగా చెప్పిండే ఇక్కడ. సో అది మనకు ఎవ్రీడే మాన్యువల్ ఆఫ్ లైఫ్ అంటాం. సో ఎవ్రీడే అప్లికేషన్లో పెట్టుకుంటే మనకు చాలా మంచి శ్రేయస్సు కలుగుతుంది. ఎందుకంటే మనం ఇవన్నీ శరీర సంబంధాలకే మనం గుణాలకి లొంగిపోతూ ఉంటాం, లేకపోతే మనకు నాలెడ్జ్ లేకుంటే. బికాజ్ ఇవి చాలా బలీయమైనది. మమ మాయ దురాత్యయ అని భగవద్గీతలో శ్లోకంలో చెప్తుంది. దైవీ ఏష గుణమయి మమ మాయా దురాత్యయ మామే పద్యంతే మాయామేతాం తరంతితే. సో ఎవరైతే నన్ను ప్రాపర్గా వర్షిప్ చేస్తే వాళ్ళు ఈజీలీ దే కెన్ క్రాస్ దిస్ మెటీరియల్ సముద్రం అని చెప్తున్నాడు అన్నట్టు. సో కాబట్టి మనం ఈ ప్రకృతి గుణాలతోని మనం దానికి వశులు కాకుండా ఉండాలి. సో మనం నియంత్రణ కలిగి ఉండాలి. సో అది దేనివల్ల సాధ్యం? భక్తి వల్లనే. భక్తి ఇప్పుడు మనం రజోగుణం ఉందనుకో, బ్రహ్మదేవుడు 8.4 మిలియన్ స్పీసీస్ని క్రియేట్ చేశాడు. దాంట్లో మనకి ఏదో ఒక లోపం వస్తుంది. ఇప్పుడు తమస్ గుణానికి శివుడు అధిపతి, కానీ సత్వగుణానికి మాత్రం విష్ణు. సో సత్వగుణంలో భక్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. సో తమో గుణాన్ని, రజోగుణాన్ని ఫుడ్ తీసుకోకుంటే ఇప్పుడు మనం ప్రసాదం తీసుకుంటాం, అది సాత్వికంగా ఉండడానికి ట్రై చేస్తాం. అందుకే ఆనియన్ గార్లిక్ కూడా తీసుకున్నాం. సో నో మీట్ ఈటింగ్ ఇట్స్ మెయిన్గా ఇదే అన్నట్టు. ఈ తమో గుణం వల్ల ఏమవుతుంది? లేజినెస్, ఇగ్నోరెన్స్ ఇవన్నీ వస్తాయి. ప్యాషన్ ఇవన్నీ రజోగుణం, ఇది కాంపిటీషన్ లాగా భావించడం అని. సో ఇక్కడ భగవద్గీత శ్లోక పురుష ప్రకృతితో ఈ భోక్తే ప్రకృతి గుణాన్ కారణం గుణ సంగోస్య సదసత్ యోని జన్మసు. సో ఈ మెయిన్గా 3 మోడ్స్ ఆఫ్ నేచర్, తమస్, రజో అండ్ సత్వతోనే ఈ లివింగ్ ఎంటిటీ మెటీరియల్ అసోసియేషన్తోనే ఈ నేచర్తోనే వాడికి నెక్స్ట్ లైఫ్ డిఫరెంట్ 8.4 కదా. సో ఆ మిలియన్ స్పీసీస్ది ఇదే డిసైడ్ చేస్తుంది, మెటీరియల్ ప్రకృతియే డిసైడ్ చేస్తుంది అతని అసోసియేషన్ బట్టి. సో ఏమని ఉందంటే ఇంగ్లీష్లో అయితే, ద లివింగ్ ఎంటిటీ ఇన్ మెటీరియల్ నేచర్స్ ఫాలోస్ ద వేస్ ఆఫ్ లైఫ్ ఎంజాయింగ్ ద 3 మోడ్స్ ఆఫ్ నేచర్. This is due to his association with the material nature. Thus, he meets with good and evil among various species. So, ప్రతి స్పీసీస్లో వాడికి గుడ్, ఈవిల్ కనబడుతుంది. సో వాడి ఎందుకంటే ఆ ప్రకృతిలో ఇంటరాక్షన్ వల్ల అవి వస్తాయి. సో 8.4 lakh స్పీసీస్ అని చెప్పి, మిలియన్ స్పీసీస్ అని చెప్పాను కదా. సో ఒక్కొక్క దాంట్లో ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకు యానిమల్ ధర్మ డిఫరెంట్ ఉంటుంది. యానిమల్స్ యాక్చువల్గా ఇప్పుడు లాయనే చూసుకుంటే వేటాడుతుంది, కానీ అది దానికి ఎంత కావాలో అంతే తింటదు. అది నెలకు ఒకసారి చేస్తుందో, లేకపోతే యాక్చువల్గా కార్నివోరస్ యానిమల్స్ అంతా ఆల్మోస్ట్ 60% అవి ఆల్మోస్ట్ ఆకలితోనే ఉంటాయి. ప్రతిసారి ఏం దొరకదు వాళ్ళకు ప్రిడేటర్, దాని యానిమల్ దొరకదు కొన్నిసార్లు. సో చాలా కష్టం యానిమల్ లైఫ్ యాక్చువల్గా. మనం హ్యూమన్ లైఫ్లోని మనకు సరిపోయింది కాకుండా ఇంకోళ్ళకి సరిపోయేది, ఇంకోళ్ళకి సరిపోయేది, మన పిల్లల 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 దాకా ఆలోచిస్తుంటాం. కానీ అలా ఉండదు, యానిమల్స్కి అలా ఏమి ఉండదు. చాలా డిఫికల్ట్ అది. అందుకే మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనం భక్తి ప్రాపర్గా చేయలేదంటే మన లోవర్ దీనికి వెళ్ళిపోతాం, ప్లాంట్స్ లాగా యానిమల్స్ లాగా ఉంటాయి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో
మనం ఆల్వేస్ మన లివింగ్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటి మనది, వీఆర్ ఎటర్నల్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ. అది అని మర్చిపోకూడదు. మనం ఎంజాయ్ చేయాలనుకున్నందుకే ఈ భూమి మీద వచ్చాం. సో మనము ఆయనని ఇమిటేట్ చేయాలి, మన డిజైర్ ఉంది, మన ఇష్టం ఉన్నట్టు ఎంజాయ్ చేయాలి, మన బిజినెస్ మనం చూసుకోవాలి అనుకున్నందుకే మనం ఈ భూమి మీద పుట్టాం. కానీ మనం ఇవన్నీ వదిలేసుకుని మనం ఆల్వేస్ ఎటర్నల్ సర్వెంట్ అని గుర్తుపెట్టుకుంటే మనం దీని నుంచి బయటపడగలుగుతాం. సో కాబట్టి మనం కంపీట్ చేయొద్దు దేవుడితోని, కృష్ణుడితోని. సో ఇవి వల్ల మనకు దేవుడి పొజిషన్ ఏం రాదు. నాట్ ఎట్ ఆల్ పాసిబుల్, ఇంపాసిబుల్. మనం దేవుడు అయిపోవడం అనేది ఎప్పుడు కానిది అది. కాబట్టి వీళ్ళు ట్రై చేస్తుంటారు లైఫ్ని లగ్జరీగా మార్చేసి కొంచెం సుఖం వచ్చేటట్టు. ఈ మాయవాదులన్నీ చేసేదంతా కృష్ణుని ఇమిటేట్ చేయడం కోసం. సో మనం ఆల్వేస్ ఒకటే క్వశ్చన్ చేయాలి, వాళ్ళలాగా మీరు గోవర్ధనగిరి ఎత్తగలుగుతారా లిటిఫిక్ అని? చేయలేరు. మిగతాన్ని చేస్తారు, కొన్ని అంటే వాడికి నచ్చినవి చేస్తారు, కొన్ని నచ్చినవి చేయరు. సో ఇప్పుడు కృష్ణుడు 16,000 మందిని చేసుకున్నాడు, సో పాలిగమి ఉంది, ఎంతో మందిని చేసుకోవచ్చు అంటే నువ్వు అందరితోని ఆయన సైమల్టేనియస్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాలెస్, ఒక్కొక్కరికి 10 మందితో సంతానం, ఆయన అందరి దగ్గర ఎట్ ఏ టైంలో ఏకకాలంలో అందరితో ఉన్నాడు. మనం ఆ విధంగా ఉండగలుగుతాము. సో ఆయనతో కంపేర్ చేసుకోవడానికి మనకు అవకాశం ఎక్కడుంది? మనం ఎందుకు చేసుకోవాలి? చేసుకోకూడదు. సో ఈ మాయవాదుల్లో అట్లా ట్రై చేస్తుంటారు. కాబట్టి మనం చూసుకోగలగాలి. తర్వాత మనకు ఈ ఫ్రీడమ్ ఉంది, మన ఫ్రీ విల్ ఉంది. దాన్ని మనం దుర్వినియోగం చేసుకొని మనం ఈ మాయలో పడిపోతే ఇంకా వెళ్ళినాటికి మనం కృష్ణుని దగ్గరికి వెళ్ళలేము. కాబట్టి మన ఈ స్వాతంత్రాన్ని మనం యూజ్ చేసుకొని కృష్ణ సేవలో మార్చుకుంటే మనం దీని నుంచి బయటపడతాం. సో మనకు ఈ గుణబంధాలు, ఈ 3 గుణాల బంధము కృష్ణుని మర్చిపోయినందుకే వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఒక సేవకుడు మన యజమానిని అది ఇమిటేట్ చేయొద్దు అని ఆల్వేస్ వీ షుడ్ రిమెంబర్. సో అలా చేస్తే ఆల్వేస్ మనం ఫెయిల్యూరే ఎదురవుతుంది. అది ఎప్పటికీ అది కామం. మన సర్వెంట్ ఓనర్ ఎట్లయిపోతాం? సర్వెంట్ మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్, మన ఎటర్నల్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ అనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ గీతాలో కొన్ని శ్లోకాస్ రిఫరెన్స్గా ఉన్నాయి. మనం ఇంతకుముందు ఒకటి వాడాము. ఇంకోటి శ్లోక వచ్చేసి నేను ఈ శరీరంతో ఐడెంటిఫై అయినందుకు వాడిని పూర్తిగా మెటీరియల్ మోడ్సే నియంత్రిస్తాయంట. అంటే వాడు దానికి వస్తుడైతే ఇక యూ కెనాట్ కంట్రోల్. ఇప్పుడు మన హ్యాబిట్ కాస్త ఏమైపోతుంది, మామూలుగా స్టార్ట్ అయిన హ్యాబిట్ వ్యసనం అయిపోతుంది. ఏదో ఫన్ కోసం ఏదో తాగాడు అనుకోండి డ్రింకర్, వాడు రియల్గా ఆల్కహాలిక్ బానిస అయిపోతాడు, డ్రగ్ ఎడిక్ట్ కానీ అట్లా. సో మనము దాని మీద నియంత్రణ కోల్పోయి దానికి బానిస అయిపోతాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా మనని అధోగతి పాలు చేస్తుంది అనేది. సో కృష్ణ సేవలోనే మాత్రమే మనకు పూర్తి గుణాల బంధాన్ని నుంచి మనం క్రాస్ చేసి అధిగమించగలుగుతాం అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఇప్పుడు అభిజ్ఞానం ఇవి ఉంది కదా, అంటే ఇప్పుడు మనం ఇది ఉంటే మనకేంటంటే లైక్ ఇప్పుడు చెప్పాలంటే నేను రేపు ఇండియాకి వెళ్తున్నా, పాస్పోర్ట్ లేకుంటే నేను వెళ్ళలేను. సో పాస్పోర్ట్ ఉండాలి కదా. సో మనం పాస్పోర్ట్ ఉండాలి అంటే ఏంటి? మనం ఇప్పుడు పాస్పోర్ట్ కోసమే స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళడానికి భక్తి అనే ప్రాసెస్ చేస్తాం. సో మనం భక్తి చేస్తే ఏమొస్తుంది? పాస్పోర్ట్ వస్తుంది స్పిరిచువల్ వరల్డ్కి. సో మనం పోగలుగుతాం, లేకపోతే మనం వెళ్ళలేము, ఇక్కడే ఉండాలి. సో అలా అన్నట్టు. సో కాబట్టి మనం ఆ విధంగా కూడా చూసుకోవచ్చు. సో మనము నేనే గురువుని, నేను అన్ని చెప్పగలుగుతా, నాకు చాలా నాలెడ్జ్ ఉంది అని అనుకుంటే అది కింద పడిపోతున్నట్టే. నువ్వు కృష్ణం వందే జగద్గురు అని అనుకున్నావు కదా, కృష్ణుడే గురువు. నాకు వచ్చింది కృష్ణుడు చెప్పిన దాన్ని బట్టి నాకు వచ్చింది, నాది కాదు ఇది నేను చెప్తున్న భాగవతము మన సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజు చెప్తున్నది, అది వ్యాస భగవానుడు రాసింది నేను చెప్తాను. నేను నా ఓన్గా ఏమీ చెప్పట్లేదు. సో మన ఈ జ్ఞానం వచ్చింది ఎక్కడి నుంచి? పరంపర నుంచి, మన గురువుల నుంచి వచ్చింది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్వేస్ మనది, నాది, నేనే గురువు, నేనే చెప్తున్నాను అని అన్నది. సో ఈ మన లైక్
స్కూల్ ఆఫ్ దాని థాట్స్లో మన ఏం వస్తుంది, జ్ఞానం వస్తుంది. రజోగుణంలో డిజైర్స్ వస్తాయి, ఆశలు వస్తాయి రజోగుణం నుంచి ఎక్కువ. తమో గుణం అయితే మోహం పెరుగుతుంది. సో ఇంకా లస్ట్ అన్నట్టు. దాని నుంచి లాస్ట్ యాంగర్, గ్రీడింగ్ అని తెలుసు కదా, నరకస్ 3 gates లీడింగ్ టు హెల్ అని. సో అది అని. సో అట్లాంటప్పుడు స్వదృక్, ఇది జీవి మన రియల్ శ్రేయస్ని చూడలేడు. సో ఇదంతా అవిజ్ఞానం వల్ల వస్తుంటది అన్నట్టు. సో కోపాన్ని మన లైక్ నా పవర్ లాగా భావిస్తా అంటే కాదు. కోపం వస్తే వినాశకారి విపరీత బుద్ధి. సో అది దట్ ఈస్ యాక్చువల్లీ డిఫెక్ట్. యాంగర్, గ్రీడ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్. అదే నా పవర్, నేను అందరి మీద కోప్పడగలుగుతా, అందరినీ తిట్టగలుగుతా అంటే అది కాదు. సో కాబట్టి మనం అలా రాంగ్గా ఆలోచించకూడదు. సో మనకిచ్చిన స్వల్ప స్వాతంత్ర్యాన్ని మనం ప్రాపర్ కృష్ణ సర్వీస్లో యూజ్ చేసుకొని, నేను ఎలా నా టైంని కృష్ణ కాన్షియస్లో యూజ్ చేసుకోవచ్చు, నేను ఎలా భగవద్గీత చదవచ్చు, ఎలా భాగవతం చదవచ్చు అని ఆలోచించుకోవచ్చు. సో అలా అన్నట్టు. సో మనము మహాభారతంలో ఒక స్టోరీ ఉంది, నేను జస్ట్ రిలవెంట్ అవుతుందేమో అనుకొని చెప్తాం అనుకున్నాను, ట్రై చేస్తాను. సో ఏంటంటే బర్బరీకుడు అని ఒక ఉన్నాడు అన్నట్టు. అతను భీముడు ఇడంబి వల్ల ఇడంబ అలా మనవడు అన్నాడు, భీమసేనుడికి మనవడు అన్నట్టు. సో అంటే ఘటోత్కచుడి కుమారుడు. సో అతను చిన్నప్పటి నుంచి కృష్ణుడి అద్భుతమైన ఇవన్నీ లీలలు ఇవన్నీ విన్నాడు అన్నట్టు. సో లైక్ కృష్ణుడిని చూడాలనే కోరిక కలిగింది. సో అతను బాగా ఆస్ట్రారిసిస్ చేయడం వల్ల అతనికి కొన్ని శక్తులు వచ్చాయి అన్నట్టు. అతనికి 3 అద్భుతమైన బాణాలు వచ్చాయి, త్రిబాణాస్ అంటారు దాన్ని. సో మొదటి బాణం ఏం చేస్తుందంటే శత్రువులని ఐడెంటిఫై చేస్తుంది, గుర్తుపెట్టగలుగుతుంది. రెండో మిత్రులను అందరినీ గుర్తుపెట్టుకుంటుంది రక్షించడానికి. మూడో భాగం ఏంటంటే ఆ గుర్తుపట్టిన శత్రువులని పూర్తిగా నాశనం చేస్తుంది మూడో బాణం. సో రెండో బాణం చేసిన గుర్తుపెట్టుకున్న మిత్రులను గుర్తుపెట్టుకున్న వాళ్ళని రక్షిస్తుంది. సో బట్ అతను ఏం చేస్తాడంటే, నేను ప్రతిజ్ఞ చేస్తాడు, ఎవరైతే అల్ప సంఖ్యలో ఉంటారో, ఎవరైతే లెస్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళలో, వీక్ ఉన్న వాళ్ళ సైడే నేను ఫైట్ చేస్తా అని పెట్టుకుంటాడు. అలాంటి ప్రతిజ్ఞ చేస్తాడు. సో చిన్నప్పుడు నేను ఎప్పుడు బలహీనుల సైడ్నే పక్షాన్ని యుద్ధం చేస్తాను. సో మహాభారతం యుద్ధంలో ఏమవుతుంది, బర్బరీకుడు వస్తే ఆబ్వియస్గా మనకు 18 అక్షోగణ సైన్యం ఇద్దరిది కలిపి, కౌరవులకు 11, పాండవులకు 7. సో ఇనిషియల్గా పాండవుల సైడ్ ఆడతాడు. కానీ ఎప్పుడైతే ఈ విధంగా ఆయన యుద్ధం ఆడితే అటు సైడ్ కౌరవులు వీక్ అయిపోతే మళ్ళీ కౌరవుల సైడ్ ఆడతాడు, మళ్ళీ పాండవులు వీక్ అయితే మళ్ళీ పాండవుల సైడ్. ఇట్లా అయితే ఏమవుతుంది, అందరినీ చంపేస్తాడు. సో ఎవరు మిలిగారు. సో ఆ విధంగా అయితే పాండవులు చనిపోతారు, కౌరవులు చనిపోతారు. సో ఆయన ప్రతిజ్ఞ ప్రాబ్లమేటిక్ ఉంది అని కృష్ణుడు గమనించి ఆయన దాన్ని లైక్ మామూలుగా గెస్ చేయండి ఎన్ని రోజులు అవుతుంది యుద్ధం అంటే, నేనైతే ఒక్కసారి అయిపోతుంది అని చెప్తుంటాడు. సో కాబట్టి కృష్ణుడు వస్తాడు అన్నట్టు, ఎలా పరీక్షించదని. సో కృష్ణుడు ఒక బ్రాహ్మణ వేషంలో వస్తాడు. నువ్వు ఎవరి పక్షాన యుద్ధం చేస్తావు అని అడుగుతాడు బర్బరీకుడిని. అయితే ఆయన నేను ఆల్రెడీ ప్రతిజ్ఞ చేశాను చిన్నప్పుడే, నేను బలహీనుల పక్షాన చేస్తాను అని చెప్తాడు. అయితే అడుగుతాడు అన్నట్టు, ఇక్కడ బలహీనులు ఎవరు అంటే పాండవులు అని చెప్తాడు, ఎందుకంటే 7 అక్షోహిణ సైన్యం ఉంది. అయితే కాబట్టి నేను పాండవుల పక్షాన యుద్ధం చేస్తాను. అప్పుడు కృష్ణుడు అంటాడు, నువ్వు యుద్ధం చేసినాక ప్రవేశించినాక నీ త్రిబాణాలతో కౌరవులను బలహీనపరుస్తావు, కాబట్టి అప్పుడు నువ్వు కౌరవుల పక్షాన యుద్ధం చేయాలి కదా, అలా చేస్తే పాండవులు మళ్ళా బలహీనపడతారు కదా అని అంటాడు. సో అది సేమ్ మనం చెప్పిందే అవుతుంది. అప్పుడు అతను ఆశ్చర్యపోతాడు అన్నాడు. యాక్చువల్గా భీముడి మనముడు అంటే పాండవుల సైడే ఉండాలి కదా. సో అతనికి ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఏం చేయాలి అని అనుకుంటాడు, ఆడికి అర్థమవుతుంది. అయితే నేను కొంచెం స్కిప్ చేసిన కథ ఏంటంటే, బ్రాహ్మణులాగా వచ్చి నాకు ఏదైనా దానం చేయమని అడుగుతాడు. సరే దానం చేయాలి. అయితే ఏమడుగుతాడు, నీ తల కావాలని అడుగుతాడు. సో తల కావాలని అడిగినప్పుడు అతనికి అర్థమవుతుంది, ఇది ఈ విధమైన టెస్ట్ చేయగలిగింది పరమాత్ముడే కాబట్టి కృష్ణుడే అని అడిగినప్పుడు కృష్ణుడు ఇట్లా ఆయనకు ఇదంతా విడమర్చి చెప్తాడు అన్నట్టు. సో
ఇది ధర్మ యుద్ధం కోసం జరుగుతుంది కాబట్టి నీ ప్రతిజ్ఞ ఈ ధర్మాన్ని గందరగోళంలో పడేస్తుంది కాబట్టి నేనే నీ తలని యుద్ధానికి ముందే దానం చేయమని కోరుతున్నాను అని అంటాడు. అప్పుడు బర్బరీకుడికి అర్థమవుతుంది, ఓకే నా ప్రతిజ్ఞ నన్ను ఇది పాడు చేస్తుంది, వార్ రిజల్ట్ని తలకిందులు చేస్తుందని అప్పుడు అంగీకరించి నేను కృష్ణ నీకు నా తల దానం చేస్తున్నానని ప్రతిజ్ఞ. సో అతను చేసిన దానికి లైక్ ఆబ్వియస్గా కృష్ణుడు అంత త్యాగం చేస్తే ధర్మం కోసం తల దానం చేశాడు కాబట్టి ఇది మహాభాగ్యం కాబట్టి అతన్ని ఏం కావాలని అడుగుతాడు అన్నట్టు. అప్పుడు అంటాడు, నాకు ఈ యుద్ధం చూడాలని ఉంది, ఎవరు గెలుస్తారో చూడాలని ఉంది అంటే ఆ కట్ చేసిన తలని ఒక పెద్ద కొండ మీద పెడతాడు అన్నట్టు. నువ్వు తలని చూడు అని చెప్తాడు. ఆ తలతో నీకు ఇక్కడి నుంచి నీకు మహాభారత యుద్ధం కురుక్షేత్రం మొత్తం కనబడుతుంది, నువ్వు యుద్ధానికి మొత్తం చూడవచ్చు ఆ కొండపై నుంచి అని చెప్తాడు. నీకు అంత క్లియర్ కనబడుతుంది. ఆయన దివ్య దిష్టి కూడా ఇస్తాడు. సో ఆ కళ్ళతో ఆయన చూపగలుగుతాడు. తలకాయ బతికే ఉంటుంది అన్నట్టు, బాడీ నుంచి వేరైనా తలకాయ బతికే, ఎందుకంటే కృష్ణుడి ఆ శక్తి ఇచ్చాడు కాబట్టి. బికాజ్ ఏదైనా కృష్ణుడు చేయగలుగుతాడు కదా, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు కృష్ణ. సో అలా యుద్ధం చూస్తాడు. సో ప్రతిసారి యుద్ధం అంతా అయిపోయినాక వీళ్ళు మామూలుగా అనుకుంటారు ఎవరు ఎక్కువ మందిని చంపారు ఏంటి అది ఇది అంటే కృష్ణుడు అంటాడు, యుద్ధాన్ని చూసిన బర్బరీకుడు ఉన్నాడు అతన్ని అడగాలి అని అంటాడు. అతను నవ్వుతాడు. ఏం చూసావు, ఎందుకు నవ్వుతున్నావు అని పాండవులు అడుగుతారు. అయితే దానిలో నేను చూసింది ఒకటే, ఎప్పుడు నేను చూసినా ఆ శత్రువులని ఒక చక్రమే చంపుతుంది, సుదర్శన చక్రం నాశనం చేస్తుంది శత్రువులని. సో కాబట్టి నేను చూసిందంతా ఆ చక్రం వల్లనే యుద్ధం మీరు గెలిచారు. సో కృష్ణుడే మీతో ఆ యుద్ధం గెలిచేటట్టు చేశాడు, మీరు కాదు చేసింది. అక్కడ కృష్ణుడు ప్రొటెక్షనే మీకు కాపాడింది. ఆయన చంపిందంతా సుదర్శన చక్రం, బికాస్ ఆయనే కదా టైము, ఆయనే కదా కాలచక్రం కానీ సుదర్శన చక్రం కానీ. సో కాబట్టి మనం దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మన ప్రతిజ్ఞలు ఫస్ట్ ధర్మానికి అనుకూలంగా ఉండాలి. మనం ఆయనలాగా అహంకారం లేకుండా దానం చేయడం చాలా మంచిగా చేస్తాం. సో ఇక్కడ కృష్ణుడి చక్రం అంటే కాలచక్రం చెండవేగ. సో అది ఈ మరణం అనేది యవ్వనుడు, అది దాని ప్రతీక. సో మనం దీన్ని ఎలా కలుపుకోవాలి, రిలేట్ చేసుకోవాలి మన స్టోరీస్ కంటే, ఇప్పుడు కాలం చెండవేగ అనేది యుద్ధాన్ని మిగించినది కృష్ణుడి చక్రం మాత్రమే. ఇప్పుడు మనకు భగవద్గీత భాగవతంలో కూడా క్యాంటో 1లో 15th శ్లోక కృష్ణుడి శరీరం అంటే డిసపియర్ అయిన తర్వాత యాదవులు అని లైక్ అటాక్ చేస్తారు అన్నట్టు. అప్పుడు అర్జునుడు రక్షించలేకపోతాడు, అతను ఎదుర్కోలేకపోతాడు అన్నట్టు, అతను ఓడిపోతాడు. అప్పుడు షాక్ అయిపోతాడు, ఏంటి నేనైనా ప్రపంచంలో అత్యుత్తమ ధనుర్ధర అని అంటారు, నేను ఎట్లా ఓడిపోతున్నాను ఏంటి అనుకుంటే అప్పుడు 15th చాప్టర్ ఐ థింక్ ఫస్ట్ క్యాంటో 21st శ్లోకాల్లో చెప్తాను అనుకుంటా. ఏంటంటే అసలు ఆయనకు ఆ శక్తి వచ్చిందంతా కృష్ణుడి వల్ల. కృష్ణుడు లేడు కదా, డిసపియర్ అయిపోయాడు కాబట్టి ఆయనకు అది లేదు. సో ఆయన తలుచుకుంటే మనము చేసుకుందాం, నేను ఎంత గ్రేట్ అనుకునేది ఏమి ఉండదు. ఆ ఎబిలిటీ అనేది ఆ కృష్ణుడి దయ వల్ల వచ్చింది. సో అప్పుడుగా అర్జునుడికి అర్థమవుతుంది, అర్జునుడు ఓడిపోతాడు, దాన్ని రక్షించలేకపోతాడు, వాళ్ళ అటాక్తో ఓడిపోయి పారిపోయి రావాల్సి వస్తుంది. సో కాబట్టి మనకు వచ్చింది ఇది కృష్ణుడి అనుగ్రహం వల్ల వచ్చింది. మనం ఇది చేస్తున్నాం కృష్ణుడి గ్రేస్తో చేస్తున్నాం అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. సో కాబట్టి మనం కృష్ణుడి భక్తి చేస్తూ మనం ముందుకు వెళ్తే మనకి ఇలాంటి ఏవి ప్రాబ్లమ్స్ రావు. సో దానికి ఒక ఎగ్జాంపుల్గా నాకు కొత్తగా నేను తెలుసుకున్న స్టోరీ ఒక ప్రభు చెప్పారు. సో అది మీకు చెప్తున్నాను. సో సో నాకు ఈ రోజుకి అర్థమైనది ఇది. సో మనకు బాధలు వచ్చినప్పుడు దేవుడి వైపు నడిపిస్తాయి గజేంద్ర మోక్షంలో కానీ. సో కాబట్టి మనం ఎప్పుడు ఇది టెంపరీ హౌస్ లాగా అనుకొని దాన్ని రిపేర్ బిల్సే డిసీజెస్ లాగా అనుకోవాలి. ఈ మనము ప్రపంచాన్ని చూసే ఐ గ్లాసెస్ లాగా డిఫరెంట్ కలర్ గ్లాసెస్ లాగా మనకు ఈ సత్వ రజస్తమ గుణాలు ఉంటాయి. సో మనం ఈ భక్తుడే ఈ గ్లాసెస్ని డైవర్ట్ కాకుండా కృష్ణుడి దృష్టితో చూస్తాడు. సో కృష్ణుడి దృష్టితో చూస్తే మనకి ప్రాపర్గా ఒరిజినల్ కలర్ కనబడుతుంది.
లేకపోతే నీకు ఈ కలర్డ్ గ్లాసెస్ లో కలరే కనబడుతుంది, పచ్చ కామర్లో వచ్చినట్టు లోకమంతా పచ్చ కనబడుతున్నట్టు అలా ఉంటుంది. సో ఇది అవిద్య వల్ల మనకు జిపిఎస్ పనిచేయదు, భక్తి ద్వారా జిపిఎస్ ఆన్ అవుతుంది. సో ఆ విధంగా మనం అనుకోవచ్చు. సో ఈ 5 శ్లోకాల్లో మనకు నారదుడు చెప్పిన గొప్ప సత్యం ఏంటి? మనం జీవుడు కృష్ణుని మర్చిపోయిన క్షణం నుండి మనకు ఈ ప్రకృతి గుణాలు మనను బంధనంలో పడేస్తాయి. సో ఈ గుణాల ప్రభావంతోనే మనం ఈ కర్మలలో పడిపోతాం. సో ఈ కర్మల ప్రకారమే మనం శరీరాలు మార్చుకుంటూ ఈ సంసార చక్ర మరణ బర్త్ డెత్ సైకిల్లో తిరుగుతూ ఉంటాం. సో ఈ వ్యాధులు, ఈ దైవ భౌతిక ఆధ్యాత్మిక కష్టాలు, వ్యాధులు ఇవన్నీ మనని మేల్కొల్పడానికి, ఆధ్యాత్మికంగా అలర్ట్ చేయడానికి అలారమ్స్ లాంటివి. ఓ గెట్ అప్, కంటిన్యూ యువర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఫ్రమ్ లాస్ట్ లైఫ్, కంటిన్యూ చేయాలి. సో ఈ శరీరం నీది కాదు, నేను అని భావిస్తున్నా కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఈ భక్తి ద్వారా నీకు ఇది పోతుంది అని చెప్తుంటారు. సో ఆ విధంగా మనం చేసి కృష్ణుని పరమ గురువుగా భావించి మనం ఈ గుణాల బంధనా నుంచి అధిగమించి మన అసలు స్వరూపం ఆల్వేస్ ఎటర్నల్ సర్వెంట్ అని గుర్తుపెట్టుకొని కృష్ణ సేవలోనే ఉంటే మనకు అదే నిజమైన ముక్తి వస్తుంది. అప్పుడే మనం ఇవన్నిటికీ పడకుండా ఉంటాం. కృష్ణ స్మరణ, కృష్ణ సేవ, కృష్ణ నామం ఇవే మనని ఈ గుణాల బంధాల నుంచి బయటపడేస్తుంది. సో కాబట్టి మనం శాశ్వతంగా కృష్ణ భక్తిలోనే ఉండిపోతాం. సో ఇది ఈరోజు నేను కంక్లూడ్ చేస్తున్నాను. ఎనీ క్వశ్చన్స్, ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్. అండ్ మీకు ఏదైనా లైక్ నేను హర్ట్ చేసిన మిస్టేక్స్ ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ యువర్ అసోసియేషన్ అండ్ లిస్నింగ్ పేషెన్స్. హరే కృష్ణ, ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ. ఈ క్వశ్చన్స్ లేకుంటే ప్రేయర్స్ ఎండ్ చేద్దాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्णा. Hare Krishna, Prabhuji, you did a great job. Thank you for taking time to give us that story. That was very good. Thank you. Hare Krishna, Prabhupada Pranam. Thank you, Mataji. Yeah, చెప్పండి Mataji. హరే కృష్ణ. మేబీ క్లాసెస్ ఆల్వేస్ భగవద్గీత నుంచి కనెక్షన్ ఆల్వేస్ ఉంటుంది. ఇప్పుడు మహాభారతంలో కూడా ఎక్స్టెండ్ చేశారు మీ క్లాసెస్. స్టోరీస్ అంటే ఈజీ గుర్తుంటున్నాయి కదా, నాకు కూడా ఇంట్రెస్ట్ గా అనిపించింది. మా పిల్లలు వినాలంటే ఈ స్టోరీస్ చెప్తే భయించారేమో అనిపించింది. సో ఇవన్నీ కాంబినేషన్స్. కరెక్ట్. మనకి మెయిన్గా తెలుసుకోవాలి, వినాలని ఉంటుంది. ఈవెన్ నా పర్టికులర్ టైం ఉండదు కాబట్టి ఇప్పుడు మీరు ఇలా మీ క్లాస్ అయితే నాకు భగవద్గీత, మేబీ ఇప్పుడు మహాభారతం, ఈ 2 కవర్ అవుతాయి. ఏమో అలా అంటే అంతా నేను చెప్తున్నా అనుకోవట్లేదు కదా, కృష్ణుడు చెప్పిస్తున్నాడు అనుకుంటున్నాను. సో రైట్. గుడ్. థ్యాంక్ యూ ప్రభుజీ, అండ్ హ్యాపీ జర్నీ, హ్యాపీ కృష్ణ కాన్షియస్నెస్ జర్నీ. థ్యాంక్ యూ మాతాజీ. రేపే నా ప్రయాణం ఉంది. నేను యాక్చువల్గా రికార్డింగ్ క్లోజ్ చేస్తాను.